హ్మ్. ద్విమనస్కులకు సంబంధించిన ఒక పదం ఉంటది. దాని గురించి మాట్లాడుతున్నారు. అప్రమాణికులు అని అంటారు. అంత్య దినములలో అపాయకరమైన పరిస్థితులొస్తాయి గదా! మనం కృతజ్ఞత లేని వారైతే ఏ విధంగా దెబ్బతింటాము అనేది మనం ఇంతకుముందు డిస్కస్ జేసినాము దేవుని వాక్య ద్వారా. అప్రమాణికులు అని గూడా కొంతమందుంటున్నారు. అంటే ప్రాపర్ మెజర్ లేని వాళ్ళనమాట. అంటే దేన్ని గూడా కరెక్ట్ ఎంతవరకు దేనికి ఇంపార్టెన్స్ ఇయ్యాలో అట్లా ఇవ్వలేని వారిని అప్రమాణికులు అంటారు. మనం జేసే ఒక చాలా పెద్ద తప్పు విశ్వాసులు గూడా మళ్ళా విశ్వాసం నుంచి దేవునికి వ్యతిరేకంగా పనిజేయడానికి ఒక క్వాలిటీ ఉంటది. అది అప్రమాణికత అంటారనమాట. అంటే మనం వి డోంట్ హావ్ ఈక్వల్ వెయిటేజ్ అండ్ ప్రాపర్ వెయిటేజ్ అన్నమాట. దేన్ని ప్రమాణంగా తీసుకోవాలో అది తీసుకోకుంటామనమాట. జీవితంలో దేనికి ఇంపార్టెన్స్ ఇయ్యాలి, దేనికి ఇవ్వద్దు. లేకుంటే మన మోరల్ స్టాండర్డ్స్‌లో ఎట్లుండాలి, దీంట్లో వేరియేషన్ వస్తదనమాట. వచ్చి ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా జేస్తుంటాం మనం. ప్రమాణం అనేది క్లియర్‌గా మెయింటైన్ జేయమనమాట. అటువంటప్పుడు వాడికి ఏది అడ్వాంటేజ్ ఉంటే అక్కడ అట్లా మాట్లాడుతా ఉంటాడు. రిలయబుల్‌గా ఉండరనమాట. ప్రమాణం అనేది ఒకటి. ప్రమాణ వాక్యం అని గూడా బైబిల్‌ని ఎందుకంటారంటే, ఆ వాక్యం ద్వారానే అన్నిటిని విశ్వాస ప్రమాణాన్ని కొలవొచ్చనమాట. సో, ఒక మనిషి క్యారెక్టర్‌ని గూడా కొలవాలంటే, మనం ప్రయారిటీస్‌లో దేనికి పెడతామో దాన్ని బట్టి మనల్ని దేవుడు కొలుస్తాడనమాట. తీర్పు దినాన ప్రమాణమే గదా! మాకు ముఖ్యం. ఏదైనా అంతే. ఇప్పుడు ఒక మనిషి ఎంత బరువుండంటే దానికి వేయింగ్ మెషిన్ ఒకటుంటది. ఆ వేయింగ్ మెషిన్ ఎప్పుడు ఎవడొచ్చినా గూడా అది కరెక్ట్ చూపిస్తేనే అది కరెక్ట్ వాని బరువు తెలుస్తది. ఆ మెషిన్ ఇష్టమున్నట్టు పని చేస్తుంటే అసలు ఎవడు బరువెంతుందో గుర్తుపట్టరాదు. అందుకే ఆ ప్రమాణం దాన్ని కరెక్ట్ సెట్ జేసి పెడతారు. గవర్నమెంట్ గూడా అందుకనే తూనికరాళ్ళలో గూడా తేడా రావద్దని అంటారు. హ్మ్. ఆ! అటువంటి తప్పు దొంగ త్రాసు దేవునికి హేయము అని ఉంటది. త్రాసు అంటే బ్యాలెన్స్ అన్నమాట. వేయింగ్ మెషిన్. అది తప్పుంటే మొత్తం రాంగ్ వస్తది. అట్లా మోరల్ స్టాండర్డ్స్ గూడా రాంగ్ అయిపోతాయి. అట్లా అయినప్పుడు సంఘంలో వాడి స్టాండర్డ్ ఉండదనమాట. అసలు వాడిని నమ్మేటట్టు ఉండదు. వాడెప్పుడు ఏం మాట్లాడుతాడో, ఎవరికి ఇట్లా చెప్తాడో అది అర్థం కాదు. సో, ఒక మనిషి క్యారెక్టర్ ప్రాపర్‌గా లేకపోవడానికి కారణం అదైతదనమాట. అయితే దానికి యాకోబు పత్రికలో ఉంటది. నేను ఈ సబ్జెక్ట్ తీస్తా ఉంటే నాకు ఎందుకో ఆత్మ ద్వారా ఇది ప్రేరేపణ కలుగుతుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఏమంటాడంటే, మీలో యుద్ధములు, పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా! అంటున్నాడు. యుద్ధాలు, పోరాటాలు ఎక్కడి నుంచి జరుగుతున్నాయి మీ మధ్యలో అసలంటే, మన లోపల మన అవయవాలలో జరిగే భోగేచ్ఛలను బట్టి అయితున్నదంట. సో, మనం దేని మీద ప్రయారిటీస్ పెడుతున్నామో, మనకి ఏది ఇంపార్టెంట్ అనుకున్నామో, వాటిని సాధించడానికి మన లోపల అయ్యే కొట్లాటనే సంఘంలో జరుగుతుంది. కుటుంబంలో జరుగుతున్నది. భార్యాభర్తల మధ్యలో ఎప్పుడొస్తది కొన్నిసార్లు ఫ్రిక్షన్ అది. మామూలుగొచ్చినా గూడా మరి విడిపోయేంత గాకున్నా గూడా మనకి ఇంత డబ్బని ఉంటది. ఆ డబ్బుని ఎట్లా వాడాలి అన్నప్పుడు అభిప్రాయ భేదాలొస్తాయి. ఒకరేమో ఇట్ల్ పలానా దానికి వాడదామంటారు. పలానా ఇష్టం ఉన్నట్టు వాడేస్తుంటారు. కాన్ఫ్లిక్ట్ ఎప్పుడొస్తదంటే మనం ఏది ఇంపార్టెంట్ అనుకుంటామో దాని మీద మనము ఇన్వెస్ట్ చేస్తాం. టైమ్ గాని, మనీ గాని ఏదైనా. సో, మన అవయవముల లోపల జరిగే పోరాటమే బయట కనిపిస్తదనమాట. అందుకనే మన లోపల పోరాటం క్లీన్‌గా పెట్టుకోవాలి. ఈ పోరాటం గురించి పౌలు మాట్లాడుకుంటా తిమోతితోటి అంటాడు. పర్సనల్‌గా మాట్లాడుకుంటా. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టి. మంచి పోరాటం ఏంది? చెడు పోరాటం ఏంది? మంచి పోరాటం ఏందంటే, మన లోపల ఉన్న కాన్‌ఫ్లిక్ట్‌ని స్టెబిలైజ్ జేసేదే అన్నమాట అసలు. ప్రపంచంలో ఏ పోరాటం లేదు. ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాటిల్ ఏదంటే, మన లోపల జరిగేదే అసలు పోరాటం. మనం వేరోళ్ళతోటి జేసేది అదంతా గూడా ఈ పోరాటంలో డిఫరెంట్ మెజర్స్ తీసుకున్నోళ్ళతోటే అయితుంటుంది.
ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే గూడా మన చర్చిలో వస్తది. చర్చ్ నుంచి వచ్చినంక ఆ చర్చ్‌కొచ్చిన ధననిధి నుంచి దేవుని సేవకెంతియ్యాలే, సేవకులకెంతియ్యాలే, పలానా సెలబ్రేషన్ అయినప్పుడు ఇంత ఖర్చు పెడుతున్నా, అంత ఖర్చు పెడుతున్నా అని ఎందుకు కొట్లాటలొస్తాయి, డిఫరెన్సెస్ ఒస్తాయి. అంటే వాని లోపల వాడుంటాడు. స్పిరిచ్యువల్ మైండ్ ఉన్నోడు ఏమంటాడంటే, అరే! మనం చర్చ్ ఫండ్ అంతా గూడా ఉత్తుత్తగానే వేస్ట్ ఎందుకు జేస్తున్నాము? సేవకు వాడతానే లేము గదా! అని వీని ఆలోచనతోటి వీడు చర్చ్‌లోకొచ్చి కూర్చుంటాడు. ఇంకొకడు ఏం జేస్తాడంటే వాని లోపల ఏముంటదంటే వాడు సుఖంగా ఉండాలనే ఉంటది. ఇంకో ఆత్మను రక్షించాలి గదా! రేపు దేవుని దగ్గరికి పోయినప్పుడు మనం ఎట్ట రక్షింపబడ్డాము? మిషనరీస్ ఇంత పని జేసిండ్రు గదా! మన కొరకు. మనం గూడా ఇంకా తెలవని ప్రదేశాలలో దేవుని సేవ జేయడానికి పని జేయాలి గదా! పని జేయకుండా పంపేటోళ్ళ కొన్న సహాయం జేయాలి గదా! మన సంఘం నుంచి దేవుని కొరకు ఎత్తిన డబ్బుతోటి దానికి వాడాలని ఇంకొకడు అనుకుంటాడు. ఇంకోడేమో అరె! నేనిచ్చిన పైసలు గదా! మనం వాడాలనేసి వాడు సొంత వాటికి ఎక్కువ వాడదామని జూస్తారు. ఇష్టమైనట్టు ఖర్చు పెడతారు. కాన్ఫ్లిక్ట్ చర్చ్‌లో ఎప్పుడొచ్చిందంటే, ఈ కాన్ఫ్లిక్ట్ మనిషి లోపలనే స్టార్ట్ అయితది. సో, వాని లోపల ఆత్మ సంబంధంగా వాడు ఏ విధంగా ఎదిగిండో, దాని ప్రయారిటీస్‌ని బట్టి వాడు పనులు చేస్తుంటాడు. పౌలు ఆఖరికి అంటాడు, తిమోతితోటి పర్సనల్‌గా రాస్తాడు. సంఘాలకు రాసిన లేఖలు పౌలు వేరేగా రాస్తాడు. తిమోతికి పర్సనల్‌గా రాసినప్పుడు ఈ పర్సనల్ సబ్జెక్ట్ ఎత్తుతాడు. నేనైతే మంచిగా కొట్లాడినా, నా పరువు కడముట్టి నేను అనుకున్న దగ్గర డైరెక్షన్‌కే కరెక్ట్ పోయినా నేను. అని. చెడు పోరాటం గూడా ఉన్నదని మనం గుర్తుపెట్టుకోవాలనమాట. మన లైఫ్‌లో అంతా అయిపోయినంక దేవుడు అందుకే అంటాడు, యేసయ్య దగ్గరికి కొంతమంది వచ్చినంక, "నీ పేరున మేము గొప్ప కార్యాలు జేయలేదా? ప్రవచించలేదా? ఎంతో ఆత్మలు రక్షించినాం, దయ్యాలను వెలగొట్టినాము." రకరకాలుగా చెప్తుంటే దేవుడు అంటాడు యేసయ్య, "అసలు మీకు నాకు సంబంధమే లేదు. మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టా" అని అంటాడు యేసయ్య. ఆ పరిస్థితి ఎందుకొస్తదంటే, వీని లోపల పోరాటం ఎట్లయిందంటే, వీడు చెడు పోరాటం వీడు దేవుని కొరకు పనులయితున్నాయి, జరుగుతూనే ఉన్నాయి గానీ, ఇన్‌సైడ్ హి హాస్ సమ్ అదర్ థింగ్ ఇన్ మైండ్. అప్పుడు దేవుని దగ్గర పోయినప్పుడు దేవుడంటాడు, "ఏం కొట్లాడినవురా నువ్వు? అసలు సబ్జెక్ట్ ఏముంటే నువ్వు ఎటు పోయినావు" అని అంటాడు. ఎట్లుంటదంటే, మనకు ఒక మ్యాథ్స్ ఎగ్జామ్ ఉన్నప్పుడు, మ్యాథ్స్ ఎగ్జామ్ పోయి వాడు సైన్స్ క్వెషన్స్‌కి జవాబు చెప్పి తయారు రాసినట్టు వస్తదనమాట. ఆడ ప్రశ్నలు వేరేగుంటాయి. వీని జవాబులు వేరేగుంటాయి. అరే! ఈ సబ్జెక్ట్ గాదు గదా! అంటే వాడు ఆ సబ్జెక్ట్ గాని సబ్జెక్ట్‌లో వీని లైఫ్ లాంగ్ ఇంతింత కట్టలు కాగితాలు రాసి, నేను మంచిగా రాసినా గదా! నాకెందుకు మార్కులేయరంటే, పరిస్థితి వేరే గదా! అంటే దేవుని దగ్గర పోయినప్పుడు మనల్ని అడిగేది ఏ పోరాటం పోరాడుతున్నావు అంటే పౌలు అంటుండే కరెక్ట్ మంచి పోరాటం. తిమోతితోటి చెప్పినప్పుడు ఆ పదం వాడిండు గదా! దాని మీద మనం ఫోకస్ చేద్దాం. మన అప్రమాణికులని ఎందుకు అంటున్నామంటే, సరైన ప్రమాణం లేనప్పుడు విశ్వాస ప్రమాణము అనేది ఒకటున్నది మనకు. ఆ ప్రమాణం సరిగ్గా లేకపోతే మనం డైరెక్షన్ తప్పిపోతాం. ఆ ప్రమాణాన్ని కరెక్ట్ మెజర్ జేసేదేందంటే, మంచి మనస్సాక్షి. మన విశ్వాసము, మన మనస్సాక్షి 2 మెజర్ జేస్తదనమాట మన ప్రయారిటీస్‌ని. ఇవి 2 సరిగ్గా ఉన్నోడే కరెక్ట్ పోరాటం పోరాడతాడు. లేకుంటే వాడు గుంపులో బోతుంటాడు గానీ, హి డజంట్ రియల్లీ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లైఫ్ అంతా అయిపోయినాక అసలు నేను ఏం జేసినా అంటే వానికి ఒక గోల్ అనేది ఏముండదు. సాటిస్ఫాక్షన్ ఉండదు. రేపు దేవుని దగ్గర పోయినప్పుడు జవాబు చెప్పడానికి వానికి సబ్జెక్ట్ ఏముండదండి. అసలు ఏం జేసినావు అంటే, పోయినా అంటే పోయినా అంట. అప్పుడు ఇవే అంటుంటారనమాట. మా ఇంత పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినా గదా! నేను మా తాతల సేవ జేసినాను. ఇవన్నీ చెప్తుంటే దేవుడు, సంగతి నీదేందిరా అంటే మనం చెప్పనీకే ఉండాలి పర్సనల్. పౌలు ఈ వార్నింగ్ ఇస్తున్నాడు చూడు. తిమోతికి ఇస్తున్నాడు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద మనం కొంత సమయం వాక్య ధ్యానంలో గడుపుదాం మనం. ఏమంటుండంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలోనే మంచి పోరాటం పోరాడితి నా పరుగు కడముట్టించిందనేమో రెండవ పత్రికలో తిమోతికి రాసిండు. దాని తర్వాత పౌలు శిరచ్ఛేదనం చేయబడతాడని తెలుస్తది. మొదటి పత్రిక రాసినప్పుడు పౌలు రాస్తుండు తిమోతికి. మొదటి అధ్యాయంలో 18వ వచనము. నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందు చెప్పిన ప్రకారము ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను అంటాడు.
మంచి పోరాటం నువ్వు పోరాడాలని నీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నా అంటుండు. అది ఏమంటుండంటే ఆజ్ఞని, వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు ఇస్తున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అంటు. అట్టి మనస్సాక్షిని అంటున్నాడు. తర్వాత విశ్వాస విషయమైన ఓడ అంటున్నాడు. మనస్సాక్షి, విశ్వాసం ఈ 2 వీటిని కరెక్ట్‌గా మెయింటైన్ చేయడమే నువ్వు పోరాటం, మంచి పోరాటం అని పౌలు అంటుండు. దాని ఎగ్జాంపుల్ గూడా దానికి ఇంకా కరెక్ట్ మీనింగ్ మనకి మొదటి అధ్యాయంలోనే ఉన్నది చూడండి. 5వ వచనంలో ఉన్నది. ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే అంటుంది. ఉపదేశ సారం అని ఎసెన్స్ ఆఫ్ ఆల్ మై డిస్కోర్స్. నేను చెప్పిన దాని అసలు సంగతి ఏందంటే అని, పవిత్ర హృదయం నుంచి, మంచి మనస్సాక్షి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుంచి కలిగే ప్రేమనే అంటున్నాడనమాట. ఈ ప్రేమనే కావాలన్నమాట. ఆ ప్రేమ ఎట్లొస్తదంటే, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసము నుంచి కలుగు ప్రేమ అంటుండు. ఈ రెండిటితోటి ఏమైతదంటే ప్రేమ వస్తదంట. ఆ ప్రేమనే మనం కాపాడుకోవాలి. అదే మంచి పోరాటం అంటుండు. యాకోబు రాసుకుంటూ కూడా అంటుండు, మీ అవయవాలలో ఉన్న భోగేచ్ఛల వలనే కదా మీరు ద్వేషము, కొట్లాటలు వస్తున్నాయి కదా అంటాడు. మళ్ళా మంచి మనస్సాక్షి, మంచి విశ్వాసం కలిగి ఉన్నప్పుడు ప్రేమ పుడుతది అంటాడు. అదే ప్రేమ అంటుండు. ఇప్పుడు దేవుని ప్రేమ అని మనం మాట్లాడుతున్నాము. సహోదర ప్రేమ అని మాట్లాడతాము. వీటన్నిటికి బేస్ ఏందంటే మనస్సాక్షి మంచిగా ఉండాలి. విశ్వాసంలో నిలకడ ఉండాలన్నమాట. నిష్కపటమైన విశ్వాసం. కపటమైన విశ్వాసము గూడా ఉన్నది. కపటమైన విశ్వాసం ఏందంటే మనకి ఏది అడ్వాంటేజ్ ఉంటే దాన్ని నమ్మడం అన్నమాట. కన్వీనియంట్ థింకింగ్ అంటారు గదా! కన్వీనియంట్ థింకింగ్ ఉన్నప్పుడు అసలు వాడు విశ్వాసే కాదన్నమాట. అందుకని అక్కడనే వచ్చింది. అప్రమాణికులు అంటే వాని విశ్వాస ప్రమాణము దేని మీద బేస్ అయ్యిందంటే, వానికి వచ్చే మంచి దాని వానికి ఏది అడ్వాంటేజ్ ఉంటదో దాని మీద వాని విశ్వాసాన్ని బేస్ చేసుకుంటాడు. అందుకనే ఒకరు దేవుని పక్షాన రావడం చాలా కష్టం. అందరూ యేసయ్యని ఎందుకు నమ్మలేకపోతున్నారు ప్రపంచంలో ఉన్నోళ్ళంటే, వాళ్ళు ఏమి నమ్మితే లాభమో అదే నమ్ముకుంటూ పోతున్నారు. నిజమేదో దాని దిక్కు రావడానికి ప్రమాణం సరిగ్గా లేదు వాళ్ళ దగ్గర. నిజమైన దేవుడు ఎవరైనా కనుక్కున్నప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి యేసయ్య ప్రత్యక్షమైతాడు. ఆ విశ్వాసముల ప్రమాణం నిష్కపటమైన విశ్వాసం లేకపోవడం అన్నమాట. మనం గూడా యేసయ్య నమ్ముతున్నామంటే, ఇప్పుడు క్రైస్తవుల కుటుంబంలో పుట్టినాం గాబట్టి, క్రైస్తవులలో ఉంటే మనకు బలం ఉంటది గాబట్టి, చర్చ్‌కి పోవాలి, ఇవన్నీ జేయాలని చేస్తుంటాం. మనకి ఇది అడ్వాంటేజ్ అన్నమాట. సేమ్ అదే ఒకవేళ దేవుడు నిన్ను ఒకవేళ హిందూ సమాజంలో లేతే ఎక్కడనో ఇస్లాంలోనో ఒక నాస్తికుల కుటుంబంలో పుట్టిస్తే, నువ్వు నాస్తికునివే అయితావన్నమాట. నీ రీజనింగే పనిచేయదు. అందుకనే ఇది యెహోవా దేవుడని రుచి చూచి తెలుసుకో అని ఎందుకంటే, యూ హావ్ టు టేస్ట్ ఇట్. నీకు తెలవాలది. ఇది తియ్యదా? చేదుదా? మంచిదా? చెడ్డదా? ఆరోగ్యానికి హానికరమా? ఆరోగ్యానికి మంచిదా? మన విశ్వాసాన్ని మనం ఎప్పుడు టెస్ట్ జేసుకోవాలి. నేను ఇట్లా నమ్మడం వల్ల నేను అడ్వాంటేజ్ కోసం నమ్ముతున్నానా? లేకపోతే ఇది సత్యమని నమ్ముతున్నానా? అని సత్యమని నమ్మినప్పుడు అది డిసైడ్ జేసేదేందంటే మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి చెప్పినప్పుడు మనం ఆ మనస్సాక్షిని వ్యతిరేకించి మనం ఏది అడ్వాంటేజో అటు దిక్కు పోతాం చూడు. వాళ్ళని అప్రమాణికులు అంటారనమాట. వాడు కరెక్ట్ మెజర్ చేసేటోడు కాదు వాడు. వానికి ఏది అడ్వాంటేజ్ ఉంటే అటు మెజర్ చేస్తుంటాడు. మన విశ్వాసము, మన మంచి మనస్సాక్షి ఈ కరెక్ట్ మెజర్ చేసినప్పుడు ప్రేమ కలుగుతది అంటున్నాడు పౌలు. దట్ ఈస్ లవ్ అంటాడు. దేవుడు ప్రేమ అయి ఉన్నాడంటే దేవుడు కూడా ఇదే అన్నమాట. దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు. అందరిని ప్రపంచం అంతా దేవుడు లోకమును ప్రేమించెను అంటున్నాడు. కానీ దాంట్లో కొంతమంది నరక పాత్రలను చేస్తారు. ఎందుకంటే అక్కడ మంచి మనస్సాక్షి లేనోళ్ళ దగ్గర దేవుడు కాంప్రమైజ్ కాడు. విశ్వాసంలో కూడా ఒకవేళ నీ ఆలోచన విధానం సరిగ్గా లేకపోతే దేవుడు అంటుండు యూ ఆర్ నో మోర్ విత్ మీ అంటుండు. అందుకని విశ్వాసం అనే ఓడ బద్దలైపోయిందని అంటున్నాడు. అంటే కరెక్ట్ టెస్ట్‌కి నిలబడతలేదన్నమాట. బద్దలైపోయిన ఓడ మునిగిపోతది గదా! అట్లా ఉన్నదన్నమాట. మన విశ్వాసానికి గూడా పరీక్ష వచ్చినప్పుడు, మనము నిలబడలేక పడిపోయినప్పుడు అంటాడు, "నీ విశ్వాసం నిలకడ నీ విశ్వాసానికి బేస్ ఏం బెట్టుకున్నావో,
అది కరెక్ట్ లేదని అంటాడు. మనకు దీనికి నోవాకు జరిగిన సంఘటనే మనకు గుర్తుంది. ఒక ఓడను తయారు చేయమంటాడు. ఆ ఓడ ఒకటే నిలబడితే మిగతా అన్ని కూలిపోతాయి. అన్ని నీళ్ళలో మునిగిపోతాయి. ఆ విశ్వాసం ఎంత గట్టిగా ఉంటదంటే, ఆ ఓడ పైనుండి వర్షం వస్తది, భూమి నుంచి నీళ్ళొస్తాయి. ఇవన్నీ వచ్చినా కూడా ఓడ మాత్రం పర్ఫెక్ట్‌గా క్లోజ్ ఉంటది. అన్నిటికి బంద్ చేసి పట్టుకుంటది దాన్ని. మన విశ్వాసం కూడా బద్దలు పోని ఓడలాగా ఉండాలి. నోవహు కూడా ఏ విధంగా సర్వైవ్ అయ్యి 40 దినాలు సర్వైవ్ అయినాక మళ్ళా అందులో నుంచి నోవహు బతికొచ్చిండు బయటకి. మన విశ్వాసం అనే ఈ ఓడ కూడా బద్దలు కాకుండా కాపాడుకోవాలి. రకరకాల తుఫాన్లొస్తాయి. జీవితంలో అన్నీ తగులుతుంటాయి. దీనికి మనస్సాక్షికి లింక్ చేసిండనమాట. మన విశ్వాసము నిష్కపటమైనదై ఉండాలి. తర్వాత మనస్సాక్షి మంచిదై ఉండాలి. ఈ 2 కలిసినప్పుడు కలిగే ప్రేమనే కోసం మనం పోరాటం చేయడమే అసలు పోరాటం. అదే మంచి పోరాటం అని పౌలు తిమోతికి రాస్తున్నాడు. ఇటువంటి మంచి పోరాటం చేసినప్పుడు పౌలు ఇంకొక మాట ఏం చెప్తున్నాడంటే, కొరింథీ సంఘంలో బాగా డిస్టర్బ్డ్ సంఘం ఉంటది. మరి ఇప్పుడు మెననైట్ కాన్ఫరెన్స్‌లో ఉన్న విధంగానే అన్ని రకరకాల ఇష్యూస్ ఉంటాయి. ఆ కొరింథీ సంఘంలో ఉన్నంత డిఫరెన్సెస్ మనం ఎప్పుడు రిలేట్ చేసుకున్నా కూడా ఈజీగా చేసుకోవచ్చనమాట. మన క్యారెక్టర్‌కు గాని, మన సంఘాలలో మనం చేయాల్సిన పనులకు గాని. ఏమంటుండంటే కొరింథీ రెండవ పత్రికలో రాస్తున్నాడు. 4వ అధ్యాయంలో ఉన్నది. 4, 18, 19, 16, 17లో ఉన్నది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షయమాత్రమగు ఈ చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నవి. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అంట. సంఘానికి రాస్తున్నాడు. తిమోతికి రాసినప్పుడు చెప్పినట్టే సంఘానికి కూడా లార్జర్ కాంటెక్స్ట్‌లో చెప్తున్నాడు అన్నమాట. మేము దృశ్యమైన వాటిని చూడకుండా అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అంటున్నాడు. ఈ అదృశ్యమైనవి ఏంటివంటే మన లోపల ఉండే మనస్సాక్షి, మన లోపల ఉండే ప్రేమ, మన లోపల ఉండే విశ్వాసం. మన లోపల విశ్వాసం మనకు కనబడదు. మన లోపల మనస్సాక్షి మనకు ఎవరికి కనబడదు. అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాను అంటున్నాడు ఆయన పౌలు. దేవుడు గూడా మనల్ని ఇప్పుడు జూశేది అదే అన్నమాట. దేవుని అదృశ్య లక్షణము, దేవుని నిత్య శక్తి గురించి మాట్లాడుకుంటా రోమాకు రాస్తున్నాడు పౌలు. అప్పుడు అంటాడు. మన లోపల గూడా ఫిజికల్‌గా మనం కనిపిచ్చే దానికంటే లోపల కనబడని మన క్యారెక్టర్స్ ఉన్నాయి చూడు. అదే దేవుని పక్షాన మనం ఉన్నామా లేదా డిసైడ్ జేస్తే. మన మనస్సాక్షి సక్కగున్నదా లేదా అనేది ఎవరికీ తెలవదు గానీ, దాని మేనిఫెస్టేషన్ బయటకొచ్చినప్పుడు మనం జేసే క్రియలకు దానికి లింక్ అయిందనమాట. అందుకనే మంచి నిష్కపటమైన విశ్వాసం ఎవరికుంటదంటే, వాని లోపల ప్రేమ అనేది ఒకటి తయారైతది. మంచి మనస్సాక్షి, మంచి విశ్వాసం 2 కలిసినప్పుడు కలిగే ప్రేమ అది దేవుని ప్రేమ. అదే సహోదర ప్రేమ. అది నిజమైన ప్రేమ అన్నమాట. ఆ ప్రేమనే దేవుడు అంటున్నాడు. దేవుడు ప్రేమయై ఉన్నాడు. ప్రేమ డంబముగా ఉండదు. ప్రేమకున్న క్వాలిటీస్ అన్నీ రాసిండు గదా! ఆఖరికి ప్రేమనే చివరిగా నిలబడేది ప్రేమనే అని అంటాడు పౌలు రాస్తాడు గదా! ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో ఉంటది. అన్నున్నాయి గానీ దానికంటే శ్రేష్టమైనది ప్రేమనే అని తర్వాత 14 వచనంలో రాస్తున్నాడు. ఆ ప్రేమ కొరకు ఏమంటుండంటే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అంటున్నాడు. ఈ ప్రేమ కలగడానికి మనం ప్రయాస పడాలి. ప్రయాస పడని ప్రేమ మస్తున్నాయి గదా! మన సొంత పిల్లల్ని ప్రేమించడానికి మనం కొత్తగా ప్రయాస పడే అవసరం లేదు. గ్యారంటీ ప్రేమిస్తాం. మనల్ని ద్వేషించేటోళ్ళని ప్రేమించాలన్నప్పుడే మనం ప్రయాస పడాల్సొస్తది. మనల్ని అవమానించేటోళ్ళతోటి మంచిగా ఉండడమే. నటన గాదు. మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించాలి. వాళ్ళేమన్నా జేయని. ఐ యామ్ విత్ దెమ్. నిష్కపటమైన ఎప్పుడొస్తదంటే, మన లోపల మనస్సాక్షి మంచిగుండాలి. తర్వాత మన విశ్వాసం గూడా నిష్కపటమైనదై ఉండాలి. వాటితోటి కలిగే ప్రేమనే మనం పోరాటంలో సాధించాల్సిన రిజల్ట్ అన్నమాట. ఆ ప్రేమను ఎవ్వడు కదిలియలేడనమాట.
ఆ ప్రేమతోటే మనం దేవుని కొరకు పనులు చేయగలుగుతాం. ఆ ప్రేమతోటే మనం దేవుని పక్షాన నిలబడగలుగుతాం. దేవుని కొరకు ప్రాణాలు ఇయ్యాలంటే గూడా మనకప్పుడు ఆ ప్రేమనే ముఖ్యం అనుకుంటాం గాబట్టి, మన సహోదర ప్రేమలు, పార్షియాలిటీ ఇవన్నీ పోతాయన్నమాట. ఇట్లా జేస్తే నాకు లాభం అయితదా? ఇట్లా జేస్తే మా కుటుంబం వాళ్ళోను గదా! చర్చ్‌లల్లా డిసైడ్ జేయాలన్నప్పుడు, మా అమ్మ కొడుక వాడు సుట్టమైతుండు, వీడు సుట్టమైతుండు మొత్తం చర్చ్ అంతా గూడా రాంగ్ డిసిషన్ తీసుకోనికి ఎందుకు అంటే వీని లోపల ఆ కపటం లేని ప్రేమ లేదు గాబట్టి, వాడు కుటుంబ సంబంధమైన ప్రేమను వాడుకొని, అదే ముఖ్యం అనుకోని, దేవునికి వ్యతిరేకమైన డెసిషన్ తీసుకునే దగ్గర వాడు ఒక డైరెక్షన్ పోతాడు. సంఘాలల్లో అందుకనే ఈ నెపోటిజం అనేది భయంకరంగా ఉంటదన్నమాట. దీనితోటి సంఘాలు నాశనం అవుతున్నాయి. కొన్ని కుటుంబాలు సంఘాలను కంట్రోల్ చేద్దాం అనుకుని సంఘాన్నే నాశనం చేస్తున్నాయి. ఏందంటే నా కుటుంబం వాడు నాకిట్లయితాడు ఇట్లయితాడు అని సత్యానికి విరోధమైన వాని ఈ ప్రేమనే ముఖ్యం అనుకుంటాడు. అందుకనే మనము ఇప్పుడు మంచి పోరాటం అనేది ఏందంటే, మన శరీరం లోపల జరిగే ఈ పోరాటంలో మన కపటం లేని విశ్వాసం ఉండాలి. అదే ప్రేమతోటి దేవుని దగ్గరికి రావాలి. అట్లా వచ్చినప్పుడు జరిగే 3, 4 కాన్సిక్వెన్సెస్ గురించి ఒకటే షార్ట్‌గా చెప్తాను. యోహాను పత్రికలో రాసిండు. ప్రేమ గురించి అందరికీ తెలిసిందే కాబట్టి దీనితోటి కంక్లూడ్ చేద్దాం. ఏమంటుండంటే ఎవడైనాను నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన యెడల అతడు అబద్ధికుడు. తాను చూచిన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ఎలా ప్రేమించగలడు అంటున్నాడు. అని ఈ ప్రేమ అనగా మనం ఫిజికల్ ప్రేమ గాదు. దేవుని ప్రేమని మాట్లాడుతుంటామన్నమాట. ఏముంటుండంటే ఇగ 4 అధ్యాయంలో ఉన్నది. మొదటి యోహాను 4:7 చూడు. ప్రియులారా మనం ఒకరినొకరు ప్రేమింతము. ఏలనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టిన వాడై దేవుని ఎరుగును అంటున్నాడు. ప్రేమ అంటే దేవుని ఎరిగేదే ప్రేమ అంటాడు. దేవుని మూలంగా పుట్టేదే ప్రేమ. అది ఎట్లా పుడతదంటే, మన లోపల మనస్సాక్షి మంచిగుండాలె. మన విశ్వాసము కపటము లేనిదై ఉండాలె. ఈ విశ్వాసము కపటము లేకుండా మంచి హృదయంతోటి కలిగేదే ప్రేమ అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఆ ప్రేమను మనం డెవలప్ జేసుకున్నప్పుడు, మన లోపల డిసిషన్ తీసుకునే దగ్గర క్లారిటీ వస్తదనమాట. అప్రమాణికులం కాము మనం. ప్రమాణికులం అయితామనమాట. వీడు ఎట్లుంటాడంటే, వీనికి లాభమొచ్చినా, నష్టమొచ్చినా, డబ్బొచ్చినా, కీడొచ్చినా, 10 మంది అవమానపరిచినా, 10 మంది ఘనపరిచినా, వీడు ఇట్లనే ఉంటాడు. ఒక స్టేబుల్ క్యారెక్టర్ ఎప్పుడు మెయింటైన్ చేస్తాడంటే, మన ప్రమాణము కరెక్ట్‌గున్నప్పుడు మన క్యారెక్టర్ కరెక్ట్ అయిపోతది. ఈ విశ్వాస ప్రమాణం మనం కరెక్ట్‌గా మెయింటైన్ జేసినప్పుడు అదే అంటున్నానన్నమాట. ఇది చదివి నేను క్లోజ్ జేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఉన్న 5వ వచనం. ఉపదేశ సారం ఏమనగా పవిత్ర హృదయము నుంచియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసం నుండియు కలుగు ప్రేమనే అంటుంది. ఆ ప్రేమను మనం సంపాదించుకున్నాము. ఆ ప్రేమనే నిరంతరం ఉంటదంటుండు. ఆ ప్రేమ గురించి పౌలు మాట్లాడినప్పుడు అన్నీ నాశనం అయిపోయినా గూడా చిరకాలం ఉండేది ఇదే ప్రేమ అంటుండు. ఎందుకంటే దేవుడిని డిఫైన్ జేసి, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు అని డిఫైన్ జేసినప్పుడు, ఆ ప్రేమ ఎటువంటిదంటే కపటం లేని ప్రేమ. విశ్వాసం గూడా నిష్కపటం లేకుండా ఉండాలి. మనస్సాక్షి క్లీన్‌గా ఉన్నదే దాని నుంచి వచ్చిన రిజల్టే ప్రేమ అంటుండు. అందుకనే మనం తల్లిదండ్రుల విషయంలో వచ్చిన, కుటుంబం విషయంలో వచ్చిన లావాదేవీలలో గాని, ఎక్కడ జూసినా మనకు లాభమైనా, నష్టమైనా గూడా ఆ ప్రేమని మనం స్టాండర్డ్ పెట్టుకుంటాం గాబట్టి, మన క్యారెక్టర్ అనేది కరెక్ట్ ఉంటదనమాట. దేవుని పోలి నడుచుకోవాలంటే దేవునికున్న ప్రేమనే మనం జూపియాలి. దేవుడు ఎక్కడ కోపపడుతుండో అక్కడ మనం కూడా కోపపడాలి. దేవుని ఎమోషన్స్ మన లోపలికి ఆటోమేటిక్‌గా రావాలి. అప్పుడు దేవునిలాగానే బిహేవ్ జేస్తాం. దేవుడు ఏది జెప్తే అదే జేస్తాం. ఈ పరిస్థితులలో ఒకవేళ యేసయ్య ఉంటే ఎట్లా రియాక్ట్ అయితాడో అనేది మనకు అర్థమైపోతది అప్పుడు ఆటోమేటిక్‌గా. వి రియాక్ట్ లైక్ థట్. యేసయ్య దగ్గర గూడా పోయినప్పుడు వాళ్ళ సొంత తల్లొచ్చి ఒకసారి మంచిగా జేయాలంటే, నా తండ్రి పని నాకు జేయాలని తెలుసు గదా! నువ్వెందుకు జెప్తున్నావు ఇప్పుడని సొంత తల్లిని పక్కకు పెడతారు కొన్ని సందర్భాలు. అందరికి తెలిసిన విషయమే బైబిల్‌లో ఉన్నది. అట్లని తల్లిని లెక్క జేయడని గాదు. మళ్ళ తల్లి కొరకు ప్రాణం పెట్టేటప్పుడు శిలువ మీద ఉన్నప్పుడు తల్లి గురించి ఆలోచిస్తాడు. కానీ దేవుని మాట వచ్చినప్పుడు దేవునిలాగానే బిహేవ్ చేస్తాడు.
దేవుని పని వచ్చేటప్పుడు దేవునిలాగానే బిహేవ్ చేస్తాం. మనం గూడా దేవుని తత్వం మన లోపలికి రావాలంటే, దేవుని ప్రేమ ఏందో మనకు క్లియర్ అర్థమైతే, దేవుని ద్వేషము, దేవుడు దేన్ని ఇష్టపడతాడు, దేవున్ని అసహ్యించుకుంటాడు, దేవుడు దేని వరకు ఒక స్టెప్ ముందుకెళ్తాడు, దేవుడు ఏ విధంగా మనల్ని క్షమిస్తున్నాడు. ఇవన్నీ మనకొచ్చినంక మనం గూడా కొంతమందిని క్షమిస్తాం. వాడు ఇష్టపడ్డా లేకున్నా క్షమిస్తాం మనం. ఎందుకంటే మన లోపల హృదయం కపటం ఉండొద్దు గదా! అందుకని వాడినైతే నేను క్షమించనిక. వాడేమన్నా గాని నేనైతే క్లీన్‌గుంటానండి. దేవునితోటి సంబంధం క్లీన్ ఉన్నప్పుడు అందరితోటి మంచిగా మాట్లాడుతుంటాను. అరే! వాడు అంత తిట్టిండు, అంత భయంకరంగా మాట్లాడుతుండు గదా! వీళ్ళందరితోటి నువ్వు ఎట్లా మంచిగా ఉంటున్నావు అంటే, మనం వాళ్ళని ఎప్పుడో వదిలేసినాం వాళ్ళని. మెంటల్లీ మనం వాడు ఎంత గాయపరిచినా వాళ్ళ గాయాలన్నీ గూడా యేసయ్య దగ్గర పెట్టినాం మనం. దీన్ని నిన్నెట్లా గాయపరిచినో నేను, అట్లా నన్ను గూడా కొంతమంది గాయపరుస్తుండ్రు. నువ్వు నన్ను ఎట్లా క్షమించినవో, నేను వీళ్ళని గూడా అట్నే క్షమిస్తున్నాను. నా రుణస్థులకు నేనున్నట్టు మన ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పి, మా రుణములు క్షమించమనంటుంది. మనం దేవునితోటి ఎట్లాంటి దేవుడు మన రుణాలను ఎట్లా తీర్చినాం. మన పాప రుణం, పాపం అనేదాన్ని ఒక రుణం కింద రాసిండు. నీ పాప రుణాన్ని సిలువ మేకుల మీద కొట్టేసిన గదా అని అంటాడు. ఆ రుణపత్రం అనేదాన్ని సిలువ మీద కొట్టేసిన గదా నేను అని అంటాడు. మనం గూడా అట్లా అన్ని దేవునికి సమర్పించేసినంక, మన లోపల మనస్సాక్షి క్లీన్‌గుంటది. తర్వాత మన విశ్వాసం నిలకడగా ఉంటది. ఈ రెండిటితోటి కలిగే ప్రేమతోటి చేసే ప్రతి పని గూడా నిత్య రాజ్యంలో, నిత్యత్వంలో ఉండేది అదే. అందుకే ఆ అదృశ్యమైన వాటి కొరకు మేము నిదానించి జూస్తున్నాము అని పౌలు చెప్తూ, మీరందరేమో ఫిజికల్‌గా దృశ్యమైనవి జూస్తున్నారు గానీ, మేము అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నా అంటాడు. చాలా కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తున్నా అంటాడు. మనం గూడా మనల్ని మనం జూసుకున్నాం. అద్దంలో చూడగానే మనం ఫస్ట్ బయటికెళ్ళే చూస్తాం గదా! మొఖం కరెక్ట్ ఉందా? లేదా ఏమైనా నల్లగున్నదా? అట్లా వి వి ఆల్‌వేస్ సీ హౌ వి అపియర్. అట్లా మనం అద్దంలో చూడగానే మన లోపల ఏముందో మనం అది చూసి డెవలప్ చేసుకున్నాం అంటే, యేసయ్య స్వభావం మన లోపల ఆటోమేటిక్‌గా వస్తది. క్రీస్తు స్వభావంలోకి మారడానికి ఈ మంచి పోరాటం అవసరం. ఆ మంచి పోరాటం ఎప్పుడొస్తదంటే, నిష్కపటమైన హృదయం, మంచి మనస్సాక్షి ఈ 2 కలిసినప్పుడు కలిగే ప్రేమతోటి మనం చేసే ప్రతి పని మంచి పోరాటం అన్నమాట. యేసయ్య వచ్చినప్పుడు అదే రాసుకుంటాడు. దానికే నీతి కిరీటం అనేది ఇస్తాడు మనకు. కాబట్టి దాని దిక్కు పోదాం మనం. అట్లా ఉండాలంటే మనము ప్రమాణము కరెక్ట్ ఉండాలి. అప్రమాణికులమై మన గురించి మనం ఎప్పుడు కరెక్టే మాట్లాడతాం గానీ, మనకు అడ్వాంటేజ్‌నన్నీ మనమే రైట్ అనుకుంటే, మన విశ్వాస ప్రమాణం దెబ్బతింటది. అప్పుడు మనమంతా కూడా తప్పు చూస్తాం. తప్పు డిసైడ్ చేస్తాం. తప్పు సైడ్ ఉంటాం. అంతా జస్టిఫికేషన్ మనం మనం చేసుకొని, మనం ఇట్లే ఉంటే బాగుంటదనుకుంటాం. మన లోపల మార్పు రాకుండా ఉండడానికి ఈ అప్రమాణికం అనే ఒక క్యారెక్టర్ మన లోపల డెవలప్ అయితది. దాన్ని తీసేసి విశ్వాస ప్రమాణం యేసయ్య పెట్టినట్టు మనం గూడా పెడితే, అప్పుడు మనం యేసయ్య స్వరూపంలోనికి మారడానికి అవకాశం ఉంటది. మన ప్రార్థనలు గూడా నిష్కపటమైన మంచి మనస్సాక్షితోటి చేస్తాం గాబట్టే దేవుడు వింటాడు యాక్చువల్‌గా. మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట గూడా అప్పుడు ఏమైతదంటే, వి సీ ద ఇన్విజిబుల్ వరల్డ్ విత్ క్లీన్ ఐస్. దేవుని రాజ్యం కొరకు పని చేయాలనే ఆలోచనతోటి మనం ప్రార్థన చేస్తాం కాబట్టి దేవుడు అంటాడు ఆ ప్రార్థనలు ఆలోచిస్తాను. ఎందుకంటే ఆ ప్రార్థన వెనుక మన క్లీన్ హార్ట్ ఉంటది కాబట్టి. అందుకనే కపటం లేకుండా దేవుని సన్నిధిలో ఉండడం, యథార్థ హృదయులు యెహోవాకు ముఖ దర్శనము చేసేవారు అని అంటున్నాడు. ఆయన ముఖాన్ని దర్శించాలంటే మన హృదయం యథార్థంగా ఉండాలి. అది ఎట్లుంటదంటే మన విశ్వాసము, మన సాక్షి 2 క్లీన్‌గా పెట్టుకుంటే దేవుడు మనల్ని ఏ లెవెల్‌కి తీసుకుపోవాలనుకున్నాడో దాన్ని జస్టిఫై చేస్తాం. ఎవరెవరిని ఎట్లెట్లా వాడాలనుకుంటుండో దేవునికే తెలుసు గానీ, మన అవయవాలల్లో ఏ రోల్ ప్లే చేయాలో అది కరెక్ట్‌గా ప్లే చేస్తామనమాట. నమ్మకమైన విశ్వాసంతో కూడిన ఈ పని చేయాలని నా కుమారుడైన తిమోతి ఇవన్నీ డెవలప్ చేసుకో అని పౌలు చెప్తున్నాడు. అట్లా చెప్పినంక ఒక వితిన్ 1 ఇయర్ పౌలుని చంపేస్తారని తెలుసు. అది పర్సనల్‌గా పౌలు జెప్పిండు. కాబట్టి ఆత్మ సంబంధమైన ఈ ఒక ముఖ్యమైన లెసన్ మనం గూడా మనం ఫాలో అయితే, మనం గూడా మంచి పోరాటం పోరాడినామని చెప్పగలుగుతాం. దేవుని వాక్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. థాంక్ యూ పాస్టర్.